అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. ఇక ఈ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి రానుందని చెప్పింది ఈసీ. ఇక మొన్న సిరిసిల్లలో కాంగ్రెస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది. 2 రోజుల పాటు కేసీఆర్ ఎక్కడా సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ మహబూబాబాద్, జమ్మికుంటలో జరగాల్సిన కేసీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ కు బ్రేక్ పడింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. ఈ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి రానుంది. మొన్న సిరిసిల్లలో కాంగ్రెస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది. 2 రోజుల పాటు కేసీఆర్ ఎక్కడా సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ మహబూబాబాద్, జమ్మికుంటలో జరగాల్సిన కేసీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ లైవ్ లో అందిస్తారు. రవితేజ, కేంద్ర ఎన్నికల సంఘం గత రాష్ట్ర ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పెద్ద షాక్ ఇచ్చిందని అనుకోవాలి. తీరా జోరుగా ప్రచారం సాగుతా ఉంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. రేపే ఎల్లుండో పోలింగ్ కూడా జరగబోతున్నటువంటి ఈ క్రమంలో కేసీఆర్ కి ఎన్నికల సంఘం తట్టుకోలేని షాక్ గురి చేసిందని అనుకోవాలి. ఈ రోజు ఎన్నికల కమిషన్ నేరుగా కేసీఆర్ కి ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఆ ఆర్డర్లో ఈ రోజు మొదలుకొని 8 గంటల నుంచి 3వ రోజు 48 గంటల వరకు ఎక్కడ కూడా కేసీఆర్ ర్యాలీలో కానీ, సభలో కానీ, ఇంటర్వ్యూలలో కానీ ఎక్కడ కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు అంటూ కూడా ఈ ప్రత్యేక నియమ నిబంధనలను పెడుతూ ఈ జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఆర్డర్ని కేసీఆర్ చేతికి కూడా అందజేయడం జరిగింది. కేసీఆర్ ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మికుంట, మహబూబాబాద్ ప్రాంతంలో షెడ్యూల్ ప్రకారంగా ఈ రోజు ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఈ రోజు 8 గంటల నుంచి ఎల్లుండి 3 రోజుల వరకు కేసీఆర్ ఎక్కడ కూడా ప్రచారానికి సంబంధించి సమావేశాల్లో ఎక్కడ కూడా కనిపించకూడదు, పాల్గొనకూడదు, ర్యాలీలో కానీ, సభలో కానీ, బహిరంగ సభలో కానీ పార్టిసిపేట్ అవ్వకూడదు అంటూ కూడా కేసీఆర్ కి ప్రత్యేకమైనటువంటి ఈ ఆర్డర్స్ కాపీని జారీ చేస్తూ ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి ఎందుకు కేసీఆర్ పైన ఈ నిషేధాన్ని విధించారు అనేది ఆ విషయానికి వెళ్దాం. ఇక్కడ జి నిరంజన్ అనే సీనియర్ నాయకులు, వైస్ ప్రెసిడెంట్, తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి చెందినటువంటి నిరంజన్ అనే వైస్ ప్రెసిడెంట్ ఈ కేసీఆర్ పైన ఏప్రిల్ 5వ తేదీన జరిగినటువంటి ఈ సిరిసిల్ల సభ సందర్భంగా తను కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ తను ఒక ఫిర్యాదు అందించడం జరిగింది. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి 9వ తేదీన ఒక లేఖ కూడా రాసినట్టుగా సమాచారం అందుతుంది. ఎన్నికల సంఘం సీఈఓ దీనిపైన రిపోర్ట్ సమర్పించాలంటూ కూడా 10వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం విధించింది ఈసీ. ఈ రాత్రి 8 గంటల నుంచి నిషేధం అమల్లోకి రానుంది. మొన్న సిరిసిల్లలో కాంగ్రెస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది. ఇక 2 రోజుల పాటు కేసీఆర్ ఎక్కడా సభలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలో పాల్గొనవద్దని స్పష్టం చేసింది. దీంతో ఇవాళ మహబూబాబాద్, జమ్మికుంటలో జరగాల్సిన కేసీఆర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ కు బ్రేక్ పడింది.
రైట్, ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈసీ 48 గంటల పాటు నిషేధం విధించినట్టు కూడా మనం చూస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి రవితేజ కంటిన్యూ చేశారు. రవితేజ, ప్లీజ్ కంటిన్యూ. దీంట్లో ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడినటువంటి లాంగ్వేజ్, అతను ఉపయోగించినటువంటి భాషను తప్పుపడుతూ నిరంజన్ అనే కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైనే ఎన్నికల కమిషన్ ఈ చర్యలకు సిద్ధమంది అన్నట్టు కూడా క్లియర్ గా అర్థమవుతోంది. నిరంజన్ ఈ ఫిర్యాదులో అనేక అంశాలను ప్రస్తావనకు తీసుకొచ్చారు. కొంత అన్ఫిల్టీ లాంగ్వేజ్ దీంట్లో ఉండడము, కొన్ని మాట్లాడుకోలేనటువంటి పదాలని కేసీఆర్ ఉపయోగించాడు ఆ సభలో. కోడ్ అమల్లో ఉన్న తర్వాత ఒక గౌరవమైనటువంటి హోదా అనుభవించి ప్రస్తుతం పార్టీకి ప్రెసిడెంట్ గా ఉన్నాడు, బీఆర్ఎస్ సుప్రీమోగా ఉన్నారు, సీనియర్ నాయకులు, గతంలో ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి ఈ రకంగా మాట్లాడడం అవమానకరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఈ లాంగ్వేజ్ ని మార్చుకోవాలి, కేసీఆర్ పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరంజన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆ రోజు సభలో మాట్లాడిన విషయానికి వస్తే, కాంగ్రెస్ మ్యాన్ టోల్డ్ టు సెల్ నిరోధ్ సైన్ పాపర్స్ ఫర్ సర్వైవల్, ఆర్ దే సన్స్ ఆఫ్ డాగ్స్ టు స్టే ఫర్ ది సెల్లింగ్ ఆర్ నిరోధ్ సైన్ పాపర్స్ అంటూ ఈ ఫస్ట్ ప్రధాన అంశం ఈ కాంగ్రెస్ నాయకుల నుంచి వచ్చినటువంటి ఫిర్యాదు. ది సిచ్యువేషన్ హ్యాస్ అకర్డ్ బికాస్ ది లత్కోర్స్ హూ హ్యావ్ not aware the capacity of water are ruling the kingdom, while the incompetent chavata daddammas are in kingdom. And మూడో అంశంగా your government is government of latkors, you won by 1.8% votes by speaking lies. And నాలుగో అంశంగా it means that you are a పక్కా చవటాస్ దద్దమ్మాస్, చేతకాని చవటాస్, you are useless fellows అంటూ ఈ అంశాలన్నీ కూడా కేసీఆర్ సిరిసిల్ల సభాముఖంగా కాంగ్రెస్ నాయకులను తిట్టడము, ఈ అన్ఫిల్టీ లాంగ్వేజ్ ని యూజ్ చేయడము, కొంత ఉపయోగించినటువంటి లాంగ్వేజ్ ని ఉపయోగించి కాంగ్రెస్ నాయకులని అవమానపరిచే విధంగా కేసీఆర్ ఆ రోజు సభాముఖంగా ఈ ప్రసంగాన్ని చేశారు. ఇదంతా కూడా ఎన్నికలకు ఉల్లంఘనకు పాల్పడుతూ కేసీఆర్ మాట్లాడారు కాబట్టి అతని పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ విషయాలన్నీ కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఐదో అంశంగా, ఇఫ్ యూ ఫెయిల్ టు గివ్ 500 బోనస్ వి విల్ బిట్ యువర్ థ్రోట్స్ అండ్ కిల్. ఒకవేళ మీరు 500 బోనస్ చెల్లించకపోతే మీ పీక కొరికేస్తా, మీ పీక నొక్కేస్తా అనే రేంజ్ లో కేసీఆర్ మాట్లాడాడు అంటూ కూడా ఈ వీడియోస్ తో సహా అక్కడ ఉన్నటువంటి ఆడియోలన్నీ కూడా కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కి ఆదేశాలు ఇచ్చి ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న తర్వాత కేసీఆర్ ఏ రకంగా ఆ లాంగ్వేజ్ ని ఉపయోగిస్తాడు, ఇమీడియట్ గా అతను చేపడుతున్నటువంటి ప్రచారం పైన ఎన్నికల కమిషన్ ఇమీడియట్ గా నిషేధం విధించాలి, అతను ఎన్నికల సందర్భంగా పార్టిసిపేట్ అవ్వకుండా ఆ చర్యలు చేపట్టాలి అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసీఆర్ పైన చర్యలు తీసుకున్నారు. ఈ రోజు నుంచి మొదలుకొని రాత్రి 8 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు కూడా కేసీఆర్ తెలంగాణ వ్యాప్తంగా ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎక్కడ కూడా బహిరంగ సభల్లో గాని, ప్రచారంలో గాని, సమావేశాల్లో గాని, ర్యాలీలో గాని పార్టిసిపేట్ అవ్వకూడదు. ఒకవేళ పార్టిసిపేట్ అయితే మళ్లీ చర్యలు ఉంటాయి, ఉల్లంఘన కిందికి తీసుకుంటామంటూ కూడా సీరియస్ గా ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి నోటీసులు జారీ చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తుంది. ఎక్కడ పోయినా కొంత అన్ఫిల్టీ లాంగ్వేజ్ ని యూజ్ చేయడము, కొంత అభ్యంతరకరమైనటువంటి వాడుక భాషని వాడడము, అవతల వ్యక్తిని గౌరవం ఇవ్వకపోవడము, నోటికి ఎంత వస్తుందంత ఆ భాషని ఆ రకంగానే అవతల వ్యక్తుల పైన ప్రయోగం చేయడము, ఇది అలవాటుగా మార్చుకుంటా వస్తుంది. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ఈ రకంగానే వ్యవహరించాడు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్థాయిలో ఆ స్టేజ్ లోనే ఆ రకమైనటువంటి లాంగ్వేజ్ ని ఉపయోగించుకుంటూ అవతల వ్యక్తిని డిఫేమ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అడ్డగోలుగా నోటికొచ్చినటువంటి మాటలను తిడతా ఉన్నారు కేసీఆర్ అంటూ కూడా కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసి కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఎన్నికల సంఘం కేసీఆర్ కి నోటీసులు అందజేయడం జరిగింది. ఈ 48 గంటల తర్వాత ఈ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా మళ్లీ అన్ఫిల్టీ లాంగ్వేజ్ యూజ్ చేసిన, మళ్లీ వ్యక్తులను డిఫేమ్ చేసిన, వాళ్ళ అభ్యంతరాలు కలిగే విధంగా ఆ వాడుక భాషను ఉపయోగించిన మళ్లీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు వస్తే మాత్రం సెకండ్ టైం ఎన్నికల సంఘం కేసీఆర్ పైన సీరియస్ గా చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన రైట్, రవితేజ, అంటే మరికొద్ది రోజులే టైం ఉంది ఎలక్షన్స్ కి, మరి ఈ టైంలో బీఆర్ఎస్ కి ప్రచారానికి 48 గంటల నిషేధం విధించడం బీఆర్ఎస్ కి మైనస్ అవుతుంది అనుకోవచ్చు? పెద్ద మైనస్ గానే ఉంటుంది. నిజంగానే వారి గ్రాఫ్ కోల్పోయేటువంటి సమయం ఇది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడక్కడ నాయకులందరూ కూడా పార్టీని
వదులుకొని పార్టీ నుంచి జారీ ఒకరొకరుగా అటు బీజేపీ వైపు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తా ఉన్నారు. కేసీఆర్ వాడుక భాష కారణంగానే రాష్ట్రంలో నిజమైనటువంటి వ్యక్తులకు ఆ బెనిఫిట్స్ అందగా కేవలం మాటలతోటే ఇన్ని రోజుల పాటు 10 ఏళ్ల పాటు పరిపాలన నడిపించారు. ఎక్కడ కూడా సాధారణ వ్యక్తికి కేసీఆర్ గాని కేటీఆర్ ఇచ్చినటువంటి హామీలు అమల్లోకి రాలేదు. కింది స్థాయి వారికి సాధారణ ప్రజలకు ఆ స్కీమ్స్ అందలేదు. కేవలం మాటలతోటే పరిమితం చేశారు. అవే మాటలు అలా ప్రభుత్వం కోల్పోయిన తర్వాత కూడా ఆ రకంగానే లాంగ్వేజ్ ఉపయోగిస్తా ఉన్నాడు. ఏదైతే ఇప్పుడు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు, ఇది వాడుక భాషలో భాగంగా అతను వాడినటువంటి లాంగ్వేజ్. కానీ ఎక్కడ కూడా ఈ ఎన్నికల సందర్భంగా అట్లాంటి లాంగ్వేజ్ ఉపయోగించకూడదు, దూషించకూడదు, డిఫేమ్ చేయకూడదు, పార్టీని నష్టపరిచే విధంగా వ్యవహరించకూడదు అంటూ కూడా నియమ నిబంధనలు ఉన్నప్పటికీ అవన్నీ తుంగలో దొక్కుతూ ఎన్నికల్లో కూడా అమల్లో ఉన్న తర్వాత వాటిని పాటించకుండా కేసీఆర్ వ్యవహరించారంటూ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ నాయకులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలించి తెలంగాణ సీఈఓకి వచ్చినటువంటి ఫిర్యాదుని ఫార్వర్డ్ చేసి దీనిపైన నివేదిక సమర్పించాలని కోరడంతో తెలంగాణ ఎన్నికల కమిషన్ కూడా దానిపైన నివేదిక తయారు చేసి కేంద్రానికి ఇచ్చినటువంటి వెంటనే ఈ రోజు ఇంతకు ముందే ఆర్డర్ ని పాస్ చేస్తూ ఈ 48 గంటల పాటు కేసీఆర్ ఎక్కడ కూడా బహిరంగ సభల్లో, ర్యాలీల్లో, ప్రచారంలో, ఎన్నికల్లో పాల్గొనడం అంటూ మాత్రం నిషేధం విధించింది. 48 గంటల పాటు తన షెడ్యూల్ ని మార్చుకోవాల్సి వస్తుంది. 48 గంటల పాటు కేసీఆర్ ఎక్కడ కూడా ఈ ప్రచారంలో పాల్గొనడం అంటూ కూడా ప్రత్యేకంగా ఈ ఆంక్షలు పెడుతూ ఈ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి ఈ 48 గంటల పాటు 2 రోజుల పాటు బీఆర్ఎస్ కి పెద్ద లాస్ అని అనుకోవాలి, నెగిటివ్ అని అనుకోవాలి. 2 రోజుల పాటు కేసీఆర్ ఒకవేళ వారి షెడ్యూల్ ప్రకారంగా ఆ జిల్లాలకు వెళ్లి ప్రచారం చేసి ఉంటే మళ్ళీ బీఆర్ఎస్ కి కొంత పట్టు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ టైంలో కేసీఆర్ పైన నిషేధం పెట్టడం మాత్రం ఈ ఎన్నికల సందర్భంగా కొంత మైనస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తక్కువగా జనాల్లోకి రీచ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే పార్టీ నాయకులందరూ కూడా ఒక్కరొక్కరుగా వీడి ఇతర పార్టీలో జాయిన్ అవ్వడము, ఈ టైంలో కేసీఆర్ పైన ఎన్నికల కమిషన్ ఈ ఏదైతే తనకు ఆర్డర్స్ పాస్ చేస్తూ నిషేధం విధించడం మాత్రం కొంత బీఆర్ఎస్ కు మైనస్ అయ్యేటట్టుగా కనబడుతోంది. స్పందన మరి అంటే బీఆర్ఎస్ పై నిషేధం విధించడానికి, ఈసీ నిషేధం విధించడానికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు కానీ కేసీఆర్ కానీ ఎవరైనా స్పందించారు? ఇప్పటి వరకు ఎవరి నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు. మరి కాసేపట్లో ఏదైనా అధికారికంగా ఓ సమావేశాన్ని, మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి వారి అభిప్రాయాలని ఆన్లైన్ ద్వారా కానీ, ఎన్నికల కమిషన్ కానీ లేదా బీఆర్ఎస్ సుప్రీమోనే ఆ ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ అయ్యాయి, ఉండకూడదు అక్కడ అని చెప్పి ఆదేశించారు. కాబట్టి హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని రేపు కానీ ఈ రోజు రాత్రి కానీ ఏదైనా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎప్పుడు లేనటువంటి విధంగా ఇప్పుడు తన పైన ఆంక్షలు విధించడంపై మాత్రం కేసీఆర్ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకందరూ కూడా ఏం జరుగుతున్నాయని ఒక వాస్తవాలను తెలియజేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. 10 ఏళ్ల పాటు రాష్ట్ర సీఎంగా వెళ్లారు. అంతకుముందు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. ఇతర పార్టీలలో కూడా పనిచేశారు. సీనియర్ నాయకులు గతంలో మంత్రిగా పనిచేశారు. ఎప్పుడు లేని విధంగా ప్రతిసారి ఉపయోగించేటువంటి వాడుక భాషలో ఈ మాట్లాడినందుకు ఈసారి నిషేధం విధించారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి ఏ రకంగా బీఆర్ఎస్ ని ఒత్తి పెట్టాలనే ఒక ఆలోచనతోటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఫిర్యాదుపైనే వరుసగా ఈసీ ఎన్నికల సంఘం ఈ రకంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా కేసీఆర్ ఆ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మేబీ ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని షేర్ చేస్తారా, లేదా హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఏదైనా మీడియా సమావేశం ద్వారా ఎన్నికల కమిషన్ పెట్టినటువంటి ఈ ఆంక్షలపైన కేసీఆర్ ఎలా స్పందిస్తాడు అనేది మాత్రం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఈ టైంలో ఈ 48 గంటల పాటు కేసీఆర్ పైన ఈ నిషేధం విధించడం మాత్రం కొంత బీఆర్ఎస్ కి మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ పార్టీలో బార్డర్ లైన్ లో నిలబడి అటు అడుగు పెట్టాలా, ఇటు అడుగు పెట్టాలా, రేపటి బీఆర్ఎస్ భవిష్యత్ ఏంది, రేపు ఎంపీ ఎన్నికలు అయిన తర్వాత అసలు పార్టీ ఉంటుందా ఉండదా, ఇంట్లో మనం పని చేయొచ్చా లేదా, ఈ పార్టీకి సేవలు అందించా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి టైంలో 48 గంటల పాటు కేంద్ర ఎన్నికల సంఘమే కేసీఆర్ పైన నిషేధం విధించింది. అంటే ఎవరైతే ఈ డైలమాలో, ఎవరైతే బార్డర్ లైన్ మీద అటు ఇటు ఉన్నటువంటి నాయకులు ఉన్నారో వారు కూడా ఇమీడియట్ గా బీఆర్ఎస్ పార్టీని వదిలి వేరే పార్టీలో కూడా తీర్థం పుచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ 48 గంటల పాటు మరి బీఆర్ఎస్ ఏ రకంగా ప్రచారానికి పోతుంది, ఒక పార్టీ అధినేత పైన నిషేధం విధించింది అంటే ఆ పార్టీ బాధ్యతలు తీసుకొని ఈ 48 గంటల పాటు ఏ రకంగా ప్రచారం సాగిస్తారనే దానిపై మాత్రం వారి నుంచి ఒక క్లారిటీ రావాల్సి ఉంది. హుటాహుటిగా అక్కడి నుంచిగా కేసీఆర్ తిరిగి ఫామ్ హౌస్ కి లేదా హైదరాబాద్ కి బయలుదేరేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ.